గ్రామంలో గొల్లపల్లిలో సూర్యగారు నిర్వహిస్తున్న గోశాలకు మొదట్లో 10 బస్తాల సిమెంటు ఇచ్చాం. దాంతో కొంత పని జరిగింది. మరి ఈ మధ్య రేపటి రోజున గోశాలకు షెడ్లు వేయడానికి మమ్మల్ని సంప్రదించగా నా వంతు సాయంగా ఆ షెడ్ నిర్మాణానికి 50,000 రూపాయలు సాయం చేస్తున్నాను. మరి ఇదే విధంగా ఈ సుల్తానాబాద్ గ్రామ ప్రజలు కూడా తోచిన విధంగా గోశాలకు సాయం చేసి ఆ గోమాత సేవలో తరించాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. జై శ్రీరామ్, జై గోమాత. గతంలో నేను గోశాల స్థాపించిన వెంటనే అల్లం సత్యనారాయణ సార్ గారు, భాగ్యలక్ష్మి అమ్మగారు నాకు ఒక 10 సిమెంట్ బత్తాలు ఇచ్చారు. ఇప్పుడు పెద్ద షెడ్ నిర్మాణం చేస్తున్నాను. అడగగానే నాకు 50,000 రూపాయలు ఇచ్చారు గోమాతలకు. వాస్తవానికి సకల దేవతలు ఉన్న ముక్కోటి దేవతలు ఉన్న గోశాలకు ఇస్తే చాలా బాగుంటుంది అని సార్ ఇచ్చారు. ఎన్నో శివాలయం వెళ్తాము, అన్ని టెంపుల్కి వెళ్తాము, కానీ కాకపోతే అక్కడ ఒక దేవుడు ఒకడే ఉంటాడు. ఇక్కడ మాత్రం 33 దేవత కొలువైన దేవులకు సార్ అడగగానే 50,000 రూపాయలు ఇచ్చారు. వారికి నేను రుణపడి ఉంటాను. సుల్తానాబాద్ పట్టణంలో శ్రీ ధర్మశాస్త్ర గోశాల బండారు సూర్య గారు కొన్ని సంవత్సరాల నుండి వారి కమిటీ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. మేము గతంలో ఆ గోశాల కొరకు కొన్ని సిమెంట్ బస్తాలను ఇవ్వడం జరిగింది. గోమాతను పూజిస్తే సర్వదేవతలను 33 కోట్ల దేవతలను పూజించిన పుణ్యఫలము మనకు లభిస్తుందని పెద్దలు మనకు చెప్పి ఉన్నారు. కనుక గోవులను సంరక్షించడము మన సుల్తానాబాద్, పెద్దపల్లి జిల్లా ప్రజల యొక్క అందరి బాధ్యత, అందరి కర్తవ్యంగా తీసుకొని ప్రతి ఒక్కరూ గ్రామంలో దేవాలయ నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలు ఎలా అందిస్తారో గోశాల నిర్మాణానికి కూడా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తీసుకొని తమ వంతు సహాయము అందజేయాలి. భూమిపైన మనకు జీవించే హక్కు ఎలా ఉన్నదో జీవరాశులకు కూడా జీవించే హక్కు అలా ఉంది. ఇప్పుడు ఎండ వేడిమి బాగా ఉంది. ఆ గోవులకు షెడ్డు నిర్మాణం నిర్మించినట్టు అయ్యేదంటే మన కుటుంబాలని ఆ దేవుడు అందరినీ కాపాడుతాడని నా యొక్క నమ్మకం. అయితే రేపు గోశాల నిర్మాణము ప్రారంభం కొరకు మా ఇంటికి రాజ్ కుమార్ గారు, సూర్య గారు వచ్చి మా సార్తో మాట్లాడినారు. మా సారు, నేను ఇద్దరము రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులము. మా వంతు సహాయంగా 50,000 గోశాల నిర్మాణానికి అందజేస్తున్నాము. మరి ఒకసారి అందరికీ ఒక విన్నపం ఏంటిది అనంటే, ఏ పని ఏ కార్యక్రమం జరిగినా కూడా అందరి సహకారం ఉంటేనే ఆ కార్యక్రమం సక్సెస్ అవుతుంది. కనుక సుల్తానాబాద్లో ధర్మశాస్త్ర గోశాల అనంటే సుల్తానాబాద్ ఏ రకంగానైతే డెవలప్ అవుతుందో గోశాల కూడా అదే రకంగా డెవలప్ కావాలని మా యొక్క మనవి, విన్నపం. కనుక ప్రతి వారు తమకు తోచినంత సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను.